హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యాష్యూ కునాఫా చాక్లెట్ అయితే చేశానండి. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిస్తా కునాఫా చాక్లెట్ అయితే ట్రెండింగ్లో ఉంది. నేనైతే ఈ క్యాష్యూ కునాఫా చాక్లెట్ని అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. జీడిపప్పుల్ని పాల్లో అయితే నానబెట్టుకున్నానండి. వాటిని వేసుకొని ఆ తర్వాత మిల్క్ మైండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నాను మన స్వీట్కి తగ్గట్టుగా. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కడాయి పెట్టుకొని అందులో వెన్న, ఇంకా నేను కొంచెం గీ కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇందులో ఇప్పుడు కునాఫాది మనకి చిన్న సేమియా ఉంటుంది కదండి, దాన్ని కూడా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకున్నాను. ఆ వేయించుకున్నది ఈ జీడిపప్పు పేస్ట్లో అయితే కలిపేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మొత్తం అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చాక్లెట్ అయితే నిజంగా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కునాఫా మౌల్డ్ తీసుకొని అందులో పింక్ కలర్ వచ్చేసి నేను వైట్ చాక్లెట్లో పింక్ మిక్స్ చేసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్ అయితే కరిగించుకుందాం. చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లోని చాక్లెట్ని అయితే కరిగించుకోవాలండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి చాక్లెట్ని ఇందులో వేసుకొని మనకి 4 వైపులా కూడా కవర్ అవ్వాలి. చాక్లెట్ మొత్తం అంతా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లో అయితే గట్టిపడిపోతుంది. ఈ విధంగా గట్టిపడిన చాక్లెట్ దాని మౌల్డ్లోని ఈ ముందుగా మనం కలిపి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, దాన్ని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ చాక్లెట్ని ఈ విధంగా వేసుకొని చుట్టూ 4 వైపులా కూడా వెళ్ళేటట్టు గ్యాప్ లేకుండా కవర్ చేసుకోవాలన్నమాట. ఈ చాక్లెట్ చేస్తున్నంతసేపు మా పిల్లలు నా చుట్టూనే తిరిగారు. దీనికోసం అయితే వాళ్ళు చాలా వెయిట్ చేశారనమాట. మనకి ఎక్కువగా వచ్చే ఆర్డర్స్ కూడా మనకి పిస్తాలోనే అయితే వస్తాయండి కునాఫా చాక్లెట్స్. ఇప్పుడు నేను కొత్తగా ట్రై చేశాను ఈ జీడిపప్పు కునాఫా చాక్లెట్. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే టేస్ట్ కూడా పెద్ద వేరియేషన్ లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనినైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 మినిట్స్ అయితే పెట్టాలి. నా చాక్లెట్ బిజినెస్ గురించి కూడా మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే చాక్లెట్ని అయితే మా పాప ఓపెన్ చేసేసింది. ఇగోండి చాక్లెట్ అయితే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి చాక్లెట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. మీ కామెంట్స్ నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.